అవును. మీకు ప్రతీదీ కూడా నైట్ టైమ్స్ ఉంటాయి. అవును. ఎందుకని? ఎవరి ముఖం చూడకూడదు కదా మేము. ఓకే. ఎందుకు చూస్తే ఏమైతది? అంటే అది మా ఆచారం అది. ఓకే. ఆ పూజ అనేది మేము ఆ అమ్మవారి ముఖం చూసేంత వరకు ఎవరి ముఖం చూడకూడదు. బయటి వాళ్ళ ముఖం. మా ట్రాన్స్ మేము చూసుకోవచ్చు. కానీ అబ్బాయిల ముఖం గాని, బయట ఎవరి ముఖం కూడా మేము చూడకూడదు. అలా ఎలాగా? ఆ అంటే శక్తి బయట మాకుంటుంది అట్లా. ఓకే. అయితే మా వాళ్ళు అందరూ గుంపుగా ఉంటారు అక్కడ. ఇప్పుడు ఓకే. మా వాళ్ళు గుంపుకొని మధ్యలోనే మమ్మల్ని తీసుకెళ్ళి గంగ ఎక్కడైతే నీళ్లు పారే ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో చెరువులు కానీ అంటుంది కదా, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ అమ్మవారిని చేస్తారు. అక్కడ మళ్ళీ పసుపు కుంకుమతో అమ్మవారిని అక్కడ అలంకరణ చేసి ఆ అమ్మవారికి కొబ్బరికాయ, పాలు అవన్నీ ఒడిబియ్యం కట్టుతారు అక్కడ మాకు. మేము ఒడిబియ్యం కట్టుకుని వెళ్ళి ఆ గంగమ్మ తల్లికి ఒడిబియ్యం సమర్పించి పాలు అమ్మవారికి అప్పచెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చుకుంటాము. ఆ నీళ్ళ బిందె తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టి ఆ పూజ కార్యక్రమం అంతా కూడా మేము కళ్ళు మూసుకొని చేసేస్తాం. మాకు తెలియదు అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం కూడా. ఓకే. అంతా మేము కళ్ళు మూసుకొని చేస్తాం అక్కడ. కళ్ళు మూసుకొని మనం ఇక్కడ నుంచి అక్కడికే నడవాలి. మమ్మల్ని పట్టుకుని వెళ్తారు మా వాళ్ళంతా. అక్కడంతా మాకు అర్థమైతా ఉంటది అప్పుడంతా ఏం చేస్తున్నారు అక్కడంతా. పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఆ అమ్మవారి ముఖం చూసిన తర్వాతనే ఎవరి ముఖమైనా చూస్తాం. అంత ప్రత్యేకత ఉంటుంది ఆ అమ్మవారికి. మేము ఇప్పుడు ఆ అమ్మవారి ఫోటో మా ట్రాన్స్లో ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది. ఓకే. అంటే మురిగిమాత గారి యొక్క అంటే ఏదన్నా ఉందా సైంటిఫిక్ రీజన్ గానీ సంథింగ్ ఏదన్నా? మా పురాతన నుంచి ఉన్న అమ్మవారే మాకు ఆమె. ఆ అమ్మవారు మా కోడిపుంజు మీద కూర్చొని దర్శనం ఇస్తారు. ఎందుకని ఓన్లీ కోడిపుంజు? అలా ఏమన్నా తెలిసింది ఉన్నాయా స్టోరీస్? అంటే స్టోరీస్ అని అంటే ఆమె అలా కూర్చొని మాకు దర్శనం ఇస్తారు అంటే మా పెద్దవాళ్ళు మాకు చెప్పారు, దాన్ని మేము పాటిస్తున్నాం అంతే. మీ యొక్క కమ్యూనిటీలో ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళకి ఫైన్ వేయడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా, ఇందాక చెప్పారు కదా, ఫైన్ వేస్తూ ఉంటారు. అంటే ఎందుకు ఫైన్ వేస్తూ ఉంటారు? వాళ్ళు బయటికి మీ విషయాలు ఏం చెప్పొద్దనా? కొన్ని సీక్రెట్స్ ఉంటాయా మీకు? తప్పండి. మేము మా విషయాలు చెప్పొద్దని ఫైన్ వేయం మేము. మీ ఇందాక చెప్పండి ఎవరైనా మిస్టేక్ చేసిన వాళ్ళకి ఏదైనా తప్పు ఇప్పుడు మా విషయాలు ఇప్పుడు మీకు చెప్తున్నాం కదండి. ఇప్పుడు మీలో ఏమన్నా ఎవరికి చెప్పని సీక్రెట్స్ అని కొన్ని ఉంటాయా? ఏముండయండి అట్లా. ఆల్రెడీ ఛానల్స్ లో అందరికి చెప్పేస్తున్నాము. మేము యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తున్నాము. మా లైఫ్ స్టైల్స్ అని తెలియజేస్తున్నాము. ఒకప్పుడు మమ్మల్ని చూసి ఏమనుకునే వాళ్ళు అంటే హిజ్రాలు అంతా కలిసి ఒకే చోట వండుకొని తింటారు, ఈ డబ్బులంతా ఒకే దగ్గర వేసుకుని పెద్ద పెద్ద గింజలు బిర్యానీలు వండుకొని తింటారు, కూర్చొని తాగుతారు, తింటారు, అదే ప్రచారం ఉంది. నేను ఆ అపోహలు తొలగించాను. మళ్ళీ మేము చనిపోతే చాలా మంది చెప్పులతో కొట్టుకొని తీసుకెళ్తారని, లేకపోతే ఎవరు చూడకముందు చేస్తారని చెప్పేసి అలాంటి అపోహ కూడా తొలగించాను. నిజం కాదా? అది కాదండి. చెప్పులు కొట్టి తీసుకెళ్ళడం నైట్ టైం. మా దాంట్లో మా ఛానల్లో ఉంది, మన ఇట్స్ మీస్ ఛానల్లో ఉంటుంది. అందులో మేము చనిపోయినప్పుడు పుణ్యశ్రీ ఎలా చనిపోతే ఎలా తీసుకెళ్తారు, మేము మామూలు అలాగే తీసుకెళ్తాం. మా కొడు బియ్యం పోస్తారు, మాకు పసుపు కుంకుమతో అలంకరణ చేసి గాజులేసి పట్టు చీర కట్టించి మమ్మల్ని తీసుకెళ్తారు మమ్మల్ని చనిపోయినప్పుడు. అంటే కొన్ని ఏరియాస్ లో ఇలా తీసుకెళ్తారు, కొన్ని ఏరియాస్ లో ప్రతి చోట అలాగే ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే ఇది ఒకవేళ అప్పుడు వెనకట అలా ఉంటేనేమో మాకైతే తెలియదు అదంతా. మేమైతే అలాగే తీసుకెళ్తాం. మా సైడ్ అంతా కూడా ప్రతి చోట కూడా అదే పుణ్యశ్రీలు తీసుకెళ్తారు మమ్మల్ని. అంటే నేను కొన్ని విన్నాను ఇలాగా. మేము కూడా విన్నాం కొన్ని చోట్ల. అది ఆ తప్పుడు సమాచారం పోగొట్టాలని చెప్పేసి నా ఛానల్ ప్రయత్నం చేశాను. కొన్ని లక్షల్లో చూసారు ఆ వీడియో. అవును, నేను ట్రెండింగ్ వీడియో అదే ఉంది. ట్రెండింగ్ వీడియోలో వెళ్ళిపోయింది. కానీ నాకు కాపీ రైట్స్ పడ్డాయి. నేను కాపీ రైట్స్ కోసం నేను ఏదో దాంట్లో మనీ కోసం అని చేయలేదు. జనాల మధ్యలో ఉన్న డౌట్ అనేది క్లారిఫికేషన్ చేయాలి. ఆ తర్వాత నాకు కాపీ రైట్స్ పడ్డది. నాకు అది పర్లేదు. కావాల్సింది ఏంటి, మనకు సమాచారాన్ని అందజేయడం కావాలి. నాకు చూసారు, కొన్ని లక్షల్లో చూసారు జనం, సరిపోయింది నాకు అది. నార్మల్ గా ఒక అబ్బాయిని ఏమన్నంటే అబ్బాయిలందరూ కూడా ఏకం అవ్వరు, అమ్మాయిని ఏమన్నంటే అమ్మాయిలందరూ కూడా ఏమనరు. కానీ ట్రాన్స్ విషయంలోకి వస్తే గనక మీరు లైక్ అనొచ్చు కదా, క్రోస్ లో ఉంటది, కాకుల్లోని చీమల్లో ఉండే ఐక్యమత్యం అంతా మీలో కనిపిస్తుంది. చాలా యూనిక్ గా ఉంటది. అంటే ఎవరినన్నా వేరే ఒకళ్ళని అంటే గనక అక్కడ గ్యాదర్ అయిపోతుంటారు. ఇది మీకు ఫస్ట్ నుండి చెప్తారా? లైక్ మీ కమ్యూనిటీలో చెప్తారా? ఒక ట్రాన్స్ ఏమన్నా అంటే మీరు ఒప్పుకోకండి, మీరు అంటున్నారు నా గురించి నేను మాట్లాడట్లేదు, మొత్తం అందరి గురించి మాట్లాడుతున్నానండి, అలాగా ఇంత అంటే ఇంత క్లారిటీ అదంతా ఎవరిస్తారు ఫస్ట్ మీకు? అంటే ఇప్పుడు మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాకు మేము ఏకమై పోరాడతాం. ఎందుకంటే ఇప్పుడు ఒక బైరూపుడు వచ్చి అక్కడ అడుగుతుందనంటే అది మా జీవన వృత్తి మీద దెబ్బ కొడుతున్నాడు అక్కడ వాడు. అప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్తే పరిష్కారం కాదు. అక్కడ మేము గుంపుగా వెళ్ళి అది పరిష్కరిస్తే వాడు ఏ చోట కూడా పోడు. ఇప్పుడు ఈ రోజు కూకట్పల్లికి వెళ్ళాడు వాడు అంటే రేపు పంజగుట్టకి వెళ్తాడు వాడు, అక్కడ వాళ్ళు కూడా కాపాడుకోవాలి కాబట్టి వాడు పంజగుట్టకి వెళ్ళకుండా రేపు సికింద్రాబాద్కి వెళ్తాడు. సో మేమందరం అనేది ఎక్కడ ఏ సమస్య మా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తుల పైన ఎలాంటి సమస్య వచ్చినా మేమంతా ఐకమత్యంగానే పోరాడతాము. ఎక్కడ ఏదైనా సమస్య అంటే మేమందరం కలిసి డబ్బులు పోగేసుకుంటాము. ఎవరికైనా ఆపద అంటే మేమందరం కలిసి ఆదుకుంటాము. ఇలా మా దాంట్లో మాత్రం ఐకమత్యం అనేది మొదటి నుంచి వస్తుంది. అది
ఓకే. మీకు పీరియడ్స్ రావు అని అవును. అందరికి తెలిసిన విషయమే. అవును. పీరియడ్స్ రావడానికి సర్జరీస్ ఏం లేవా? అంటే ఆహ్, లైక్ అంటే అమ్మాయిలాగా పూర్తిగా అవ్వడానికి సర్జరీస్ అన్నీ నేనొకటే ఉన్నాయంటారు కదా! చెప్తాను మీకు. నేను పూర్తి అమ్మాయిలా ఉండగలుగుతాను. అమ్మాయిలా అబ్బాయికి సుఖాన్ని ఇవ్వగలుగుతాను. ఒక అమ్మ ప్రేమను కూడా చూపించగలుగుతాను. కానీ నేను బిడ్డని కనలేను అంతే అది. నేను కనలే. అంటే కనలేదు. అలాంటివి ఇంకా రాలేదు. రావాలి. అది ఇంతవరకు ఎక్కడ కూడా రాలేదది. మేబీ చూడాలి ముందు ముందు ఇన్‌బిల్ట్ అలాంటి అయితే గర్భసంచి ఉంటేనే మనకి అలాంటియన్నీ లేదండి. అది వస్తాయి. జరగని పని అది. నాకు తెలిసైతే. అదనేది దేవుడి సృష్టి అని చెప్పేసి అంటారు మనకు. కానీ మేము అమ్మ అని పిలిపించుకోగలుగుతాం కానీ బిడ్డని కనలేము అంతే అది. ఓకే. మీకందరికీ కూడా కొంతమంది వస్తూ ఉంటారు మీ దగ్గరికి. నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పినప్పుడు ఫస్ట్ మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సెలింగ్ ఇస్తాం వాళ్ళకి. లైక్ ఎలాంటిది? అంటే మా దాంట్లోనే ఫస్ట్ బాధలే చెప్తాం వాళ్ళకి. నేను వచ్చినప్పుడు నేను ఎన్ని బాధలు అనుభవించానో మా వాళ్ళు చాలా మంది మేము అదే చేస్తాం. రాగానే రారా చీర కట్టుకో మళ్ళా అయిపో అని చెప్పేసి అన్నామనుకోండి సేమ్ వాళ్ళకి. అందరిదే అనుకుంటారు. అంటే ఒక ట్రాన్స్ దగ్గరికెళ్ళినప్పుడు ఇలా ఫీలింగ్స్ అబ్బాయిలు ఇలా ఫీలింగ్స్ నా ఉన్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు నా యొక్క మెసేజ్ గనుక చూసినట్లయితే చాలా మంది నాకు సజెషన్స్ ఇవ్వండి. ఎలా మారాలి? ఏంటి అనేది. ప్రతి ఒక్కరికి కామెంట్స్ మారడానికి చూసాను నేను. సజెషన్ మనం ఇవ్వడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉన్న ప్రాబ్లమ్ తెలియచేయాలి. హ్మ్. తను ఒకవేళ అబ్బాయిగా ఉన్నా సరే రిసీవింగ్ ప్రేమ పొందగలుగుతాడేమో. కానీ ఇట్లా చేస్తే పొందలేడు కదండీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సెలింగ్ ఇస్తాం వాళ్ళకి. కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళ ఇష్టానుసారంగా ఒకవేళ ఉండనిస్తే ఉండనిస్తే. మీకు ఇంకో విషయం తెలుసా? వాడు తట్టుకోలేక బలవంతంగా మేము వద్దన్న వెళ్ళిపోకుండా మా కాడ గనక ఉంటే వాళ్ళ పేరెంట్స్ చాలా మంది కంప్లెయింట్ చేస్తారు స్టేషన్స్‌లలో. ఇట్లా మా అబ్బాయిని మాకు అప్పచెప్పండి అది అంటే మేము వెళ్లి అప్పచెప్పేస్తాం వాళ్ళకి. మీరు తీసుకెళ్ళండి. మేమేం ఇబ్బంది పెట్టాం అక్కడ. అలా అప్పచెప్పిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. మేము తీసుకెళ్ళి వాళ్ళు అప్పచెప్పాం. మారకుండానే ఉన్నారు అప్పుడు? వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించుకున్నారు అప్పుడు వాళ్ళు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మేమేం చేయలేం గదా! ఇప్పుడు నేను కౌన్సెలింగ్ ఇచ్చేద్దాం ఇస్తాను నీకు. కట్టడం చేయలేం కదా నేనైతే తనకి. మీరు కూడా మా ఫ్యామిలీ లాగా చెప్పిస్తున్నారు. ఈ ప్రాబ్లమ్ అంటారు. లేదు మేము ఇలాగ ఉండిపోతామంటే మనం ఏం చేయలేం దానికి. డిపెండ్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఫ్యామిలీని ఒప్పించుకునే విధానంలో ఉంటుంది. అట్లా వచ్చిన వాళ్ళని మేము ఒకవేళ వాళ్ళు వేరే వేరే స్టేట్ నుంచి వస్తారు మా కాడికి. వాళ్ళని ఫ్యామిలీస్ గనుక మమ్మల్ని కాంటాక్ట్ అవుతే స్టేషన్‌కి పిలిపిస్తే పంపించినవి చాలా ఉన్నాయి. వాళ్ళిప్పుడు షాక్ అవుతారు తెలుసా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. పోలీస్ వాళ్ళే షాక్ అయితారు. ఏమంటంటే, "అమ్మో! ఇట్లా మీరు అప్పచెప్పేస్తారు మేము నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదండి నిజంగా. ఉంచేసుకుంటారనుకున్నాను. మీరే బలవంతంగా ఇలా చేస్తారనుకుంటానని" చెప్పేసని వాళ్ళకి కూడా తెలీదు అవేర్‌నెస్ వాళ్ళకి. కానీ మేము అలా అప్పచెప్పేస్తాం. అట్లాంటివి కూడా ఉన్నాయి చాలా వరకి. నైస్.